దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘమంతటికి మరి ఒక మారు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చదువుకునిన యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచ్చిన భాగం నుండి చూసినట్లయితే ఈ వాక్యాన్ని మనం అనేక సార్లు ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనకు వెల్లడి చేస్తున్నారు. ఆయనను కూడా దేవుని సంఘము కొరకు ప్రార్థన చేయించి ఉన్నప్పుడు మరి దేవుని సంఘాన్ని బలపరచడానికి మరి దేవునికి వాక్యముని అనుగ్రహింపచేస్తున్నారు. ఇక్కడైతే మరి గ్రంథకర్త దేవుని ప్రజలైనటువంటి వారిని గురించి తెలియచేస్తూ ఆయన ఎటువంటి వాడు అనేటువంటిది ఇక్కడ వివరింపచేస్తా ఉన్నాడు. ఏమిటి నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. అంటే దేవుడు ఎటువంటి వాడు అనేది ఇక్కడ వివరిస్తూ ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలేడు, ఆయన జ్ఞానాన్ని శోధించుట అసాధ్యము అని సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. మన దేవుడైన యెహోవా ఎట్టివాడు అంటే ఆయన మనకిలాగా సొమ్మసిల్లిపోడంట, అలసిపోడంట. ఆయన జ్ఞానాన్ని శోధించడం కూడా మనకి అసాధ్యమైనటువంటి విషయం. అయితే సొమ్మసిల్లిన వానికి ఆయన బలాన్ని అనుగ్రహింపచేస్తాడంట. శక్తిహీనులకి బలాభివృద్ధిని కలగచేస్తాడంట. అయితే బాలురు సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. అంటే ఇక్కడ బాలురు ఏమైపోతారంటున్నాడు? సొమ్మసిల్లిపోతారంట. యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. ఎవరు బలాన్ని పొందుకుంటారు అంటే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి వారుగా ఉంటారో వారు నూతన బలాన్ని పొందుతారు. నూతన బలం ఇక్కడ ఎలాంటి బలం అంట? నూతన బలమా అంటున్నాడు. నూతన బలాన్ని పొందురు అని. యెహోవా కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొందేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే కనుక వారంట పక్షిరాజు వలె రెక్కలు చాపి వారు పైకి ఎదుగుతారు. వారు అలయరంట, సొమ్మసిల్లిపోరంట. వారు అలయరు, సొమ్మసిల్లరంట. అందుకు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోరు. అంటే దేవుని కొరకు ఎదురు చూచి నూతన బలాన్ని పొందేటువంటి వారు పక్షిరాజు ఎలాగైతే రెక్కలను చాపి పైకి ఎగురుతారో అలాగా నూతన బలాన్ని పొందేటువంటి వారు ఉంటారంట. వారు భూమి మీద నడిచిన పైకి ఎగిరేటువంటి వారుగా ఉంటారు. అలాగే భూమి మీద కూడా ఎలా ఉంటారు? వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా అసలు ఎందుకు మనం అలసిపోతాం, ఎందుకు సొమ్మసిల్లిపోతాం? దేవుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఈ మాటలను ఎందుకు రాయించి ఉంచాడు? ఎందుకు మనం అలసిపోతాము? ఎందుకు మనం సొమ్మసిల్లిపోయేటువంటి వారుగా ఉంటాం? అలసట అనేది మనకి ఎందుకు వస్తుంది? మనలో ప్రతి ఒక్కరము కూడా ఏమైపోయి ఉన్నాము? అలసిపోయి ఉన్నాం. ఇంకా ఎలా ఉన్నాం? సొమ్మసిల్లిపోయినటువంటి వారుగా. కానీ నేను యెహోవా కొరకు కనుక ఎదురు చూస్తే మనం పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. ఇంకా అలయక పరిగెత్తుతామంట, సొమ్మసిల్లక నడిచిపోతాం. మనం ఏది కూడా చేయలేకపోతున్నాము అంటే మనలో ఏమి లేదు. ప్రవక్త ద్వారా వాగ్దానం చేయబడినటువంటి నూతన బలాన్ని మనము పొందుకోలేకపోతున్నాం. అంతేనా? కనీసం ఈ నూతన సంవత్సరంలోనైనా సరే మనం దేవుడు అనుగ్రహింపచేసేటువంటి నూతన బలాన్ని పొందుకున్నాం. ఎందుకంటే దేవుని మార్గంలో మనం నడవాలా అంటే దేవుడు ఇక్కడ వాగ్దానం చేసి
కావలసినటువంటి నూతన బలాన్ని మనం పొందుకోవాలి. అలయక సొమ్మసిల్లక మనం పరిగెత్తి నడిచి పోయేటువంటి వాళ్ళ ఉండాలి. అవునా? దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గంలో మనం నడవాలా అంటే అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోయేటువంటి వారిగా ఉండకూడదు. దేవుడిచ్చే నూతన బలాన్ని పొందుకోవాలి. ఈ బలాన్ని మనం తినుట వలన త్రాగుట వలన మనం ఎంత మాత్రం పొందుకోలేము. కానీ ఈ బలాన్ని మనం పొందుకోవాలా అని అంటే ఎవరి కొరకు ఎదురు చూడాలంట? యెహోవా కొరకు మనం ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ నూతన బలము అనేటువంటిది అనుగ్రహింపబడాలి. ఈ బలాన్ని గురించి మనం ధ్యానం చేయడానికి ముందు అసలు ఎందుకు మనము సొమ్మసిల్లిపోతాం? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మరి గ్రంథకర్త ఇలా రాస్తా ఉన్నారు అంటే వారి స్థితి ఏమై ఉన్నది? వారి స్థితి ఏమై ఉన్నది? వారు ఎలా ఉన్నారు అని అంటే వారంట అలసిపోయినటువంటి వారుగా, సొమ్మసిల్లిపోయినటువంటి వారుగా ఉన్నారంట, మూర్ఛిల్లిపోయినటువంటి వారుగా ఉన్నారంట. వారిలో ఎంత మాత్రము శక్తి అనేటువంటిది లేదంట. వారిలో బలము అనేటువంటిది ఎంత మాత్రము కూడా వారిలో లేదంట. ఎందుకు వారు శక్తి అయినను బలమైనను వారిలో లేకుండగా వారు సొమ్మసిల్లిపోయారు, వారు మూర్ఛిల్లిపోయినటువంటి వారుగా ఎందుకు ఉన్నారు అని అంటే దేవుడు వారితోనంట యుద్ధం చేశాడు. ఏం చేశాడు? దేవుడు వారితో యుద్ధం చేశాడు. ఎందుకు దేవుడు వారితో యుద్ధం చేశాడు? ఎందుకు వారితో, ఎవరితో దేవుడు యుద్ధం చేస్తాడు? ఎవరైతే దేవునికి విరోధముగా పాపము చేస్తారో, దేవుడు ఎన్ని మారులు గద్దించినా, దేవుడు ఎన్ని మారులు శిక్షించినా లోబడక తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలో వారు నడుచుచు, తమకి ఇచ్చిన దానినే వారు నెరవేర్చుచు, తమకి ఇచ్చి వచ్చిన దానినే వారు మాట్లాడుతూ తమ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనని వారు కలిగి, మా ఇష్టము చొప్పుననే మేము నడుచుకుందాము అనేటువంటి మూర్ఖ హృదయాన్ని బట్టి, మారు మనస్సు నల్లనటువంటి, లోబడనల్లనటువంటి హృదయాన్ని బట్టి దేవుడు వారితో ఏం చేశాడంట? యుద్ధం చేశాడు. దేవుడు వారితో వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. దానిని బట్టే వారు ఏమై ఉన్నారు అంటే సొమ్మసిల్లిపోయినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కనుక మనం చూస్తే మొదటి వచ్చిన భాగం నుండి, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ఎందుకు దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మాట్లాడడానికి ప్రవక్త ద్వారా తన వాక్కును పంపిస్తున్నాడు? ఎలాంటి వాక్కును, ఎలాంటి సమాచారమును తన ప్రజల యొద్దకు పంపిస్తున్నాడు అని అంటే, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడాడు. అంటే ఇప్పటిదాకా దేవుడు వాళ్ళతో ఎలా ఉన్నాడు? వాళ్ళకి ఏమాత్రము ఆదరణ లేదు, వాళ్ళకి ఓదార్పు అనేటువంటిది లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఎంత మాత్రము నెమ్మది అనేటువంటిది లేదు, ప్రేమ అనేటువంటిది వారికి దొరకనటువంటి స్థితి. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కలగడం లేదు, దేవుడు వారితో మాట్లాడడం లేదు, దేవుడు వాళ్ళని గద్దించినా సరే లోబడకపోవడాన్ని బట్టి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను వారికి మరుగు చేశాడంట. దేవుడు తన యొక్క ముఖాన్ని
గద్దింపులను దేవుడు వారి యొద్దకు పంపినప్పుడు వారెంత మాత్రం కూడా లోబడలేదు. యెషయా గారిని పంపించాడు, ప్రవక్తలైనటువంటి వారిని, తర్వాత ఇర్మియా గారిని పంపించాడు. వాళ్ళని పంపించినా కూడా వాళ్ళకి ఆదరణకరమైనటువంటి మాటలు రాలా, ఓదార్పుని కలిగచేసేటువంటి మాటలు రాలా. వారి ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాన్ని, వారు చేసినటువంటి తిరుగుబాటును, వారు చేసినటువంటి పాపాన్ని వారికి వెల్లడి చేస్తూ దేవుడు వారిని గద్దిస్తూ శిక్షిస్తూ దేవుడు వారి మీదకి కీడును రప్పింపచేస్తున్నారు. అందుకనే అయితే దేవుడు ఇప్పుడైతే ఏం మాట్లాడుతున్నారు అని అంటే, యెరూషలేముతోటి ప్రేమగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రజలని ఓదార్చండి ఓదార్చండి అని చెప్తూ ఏమంటున్నాడు, ఆమె యుద్ధ కాలము సమాప్తమై. అంటే ఇప్పటిదాకా అంటే దేవుడు ఓదార్చుడి ఓదార్చుడి అని యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడని తన వాక్కును పంపడానికి దేవుడైతే తన వాక్కును సిద్ధపరిచాడు. కానీ దేవుడు మాత్రము వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళని ఏం చేశారు, వారితో యుద్ధం చేశారు. వారితో ఆయన వ్యాజ్యం ఆడాడు, వారితో ఆయన వివాదపడ్డాడు. అంటే వారు చేసినటువంటి తిరుగుబాటుతనాన్ని అంతటిని బట్టి, అంటే ఆ వారితో ఆయన యుద్ధాన్ని చేసి ఆయన చేతిలో ఉన్నటువంటి క్రోధ పాత్రనంట వారి మీద వచ్చేసాడు. అంటే కీడుని వారి మీదకి రాజేశాడంట. అందుకే వారికి దేవుడు కీడును పంపినప్పుడు, దేవుడు తన క్రోధ పాత్రని వారి మీద కృమ్మరించినప్పుడు వాళ్ళకి ఆదరణ అనేటువంటిది దొరకలేదంట. వారికి ఓదార్పు అనేటువంటిది వారికి దొరకలేదంట. దొరకక ఆదరణ లేక అల్లాడుతున్నారు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడుచున్నదానా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వారికి ఆదరణ లేదు, వారికి నెమ్మది లేదు, ఓదార్పు లేదు, వారికి ఏ విధమైనటువంటి మేలును వారు పొందలేక కీడే వారికి సంభవించింది. అంటే దేవుడే వారితోటి యుద్ధం చేశాడు. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17వ వచ్చిన భాగం నుండి చదువుకుందాం. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలి పడచేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువును. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయినా, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేపెట్టుకుని వాడెవడునూ లేకపోయినా, ఈ 2 అపాయములు నీకు సంభవించు. నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? వాడు నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించు. నేను నిన్నెట్లు ఓదార్చును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసం లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట విడుము. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఏలాగూ సెలవిచ్చుచు, ఇదిగో తూలి పడజేయ పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలోనిది త్రాగవు. చాలమ్మా. ఎలా ఉన్నది యెరూషలేము? ఎలా ఉన్నారు దేవుని ప్రజలైనటువంటి వారు అని అంటే, ఇక్కడ యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతిలో నుండి పుచ్చుకొని త్రాగి తూలి వారంట పడిపోయేటువంటి వారుగా ఉన్నారంట. వారు పడిపోయేటువంటి వారుగా ఉన్నారు. వారు చేసినటువంటి పాపమును బట్టి, వారు చేసినటువంటి దోషమును బట్టి వారికి 2 అపాయములు అనేటువంటివి సంభవించినవంట. అంటే ఆమె కనినటువంటి కుమారులలో
దారి చూపగలిగిన వారు కానీ, ఆమె పెంచినటువంటి కుమారులలో ఆమెను చేయి పట్టి నడిపించగలిగినటువంటి వారు కానీ ఎవ్వరు కూడా లేకపోయి ఉన్నారు. అంటే ఇదిగో నీవు నడవలసినటువంటి మార్గము ఇదే అని చెప్పి వారిని నడిపించడానికే కానీ, వారిని బలపరచడానికే, దారి చూపించడానికే కానీ, చేయి పట్టి నడిపించడానికే కానీ ఆమె కనినటువంటి కుమారులలో ఎవరు కూడా లేకపోయినా, ప్రవక్తల యొక్క కన్నులను కూడా ఆయన ఏం చేశారు అంటే మూసివేశారు. వారి ప్రవక్తలు అనేటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్యమును ప్రకటింప చేయడంలో వారు ఎలా ఉన్నారంటే గుడ్డివారు, అంటే దారి చూపించలేనటువంటి గుడ్డివారుగా, ఇది మార్గము అని చెప్పి వారిని నడిపించేటువంటి వారుగా వారెంత మాత్రమే ఈ రెండు అపాయములనేవి నీకు సంభవించాయి. ఇర్మియా గ్రంథంలో చూస్తేనేమో దేవుడు వారితో మాట్లాడు, రెండు నేరములను మీరు చేసి ఉన్నారు అని చెప్పి, జీవపు ఊటైనటువంటి నన్ను మీరు విసర్జించి వారంట సొంత కుండలో ఉన్నటువంటి పానాలను, అంటే నీళ్లు నిలవనటువంటి తొట్లను వాళ్ళు తొలిపించుకున్నారు అని చెప్పి దేవుడు వారితోటి మాట్లాడారు. ఇక్కడైతే వారికి రెండు అపాయములు సంభవించినాయి అని చెప్పి వారితో మాట్లాడుతూ, వారికి దారి చూపించేవారు కానీ, నడిపించేవారు కానీ, ఇదిగో నువ్వు ఎటు వెళ్ళు అని చెప్పేవాళ్ళు లేరంట, చేయి పట్టుకొని నడిపించేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మీరు మార్గము ఎరుగనటువంటి జనముగా ఉన్నారు కనుక ఇప్పుడు ఇటువంటి అపాయము వాళ్ళకి సంభవించింది. అసలు వాళ్ళను ఓదార్చగలిగిన వారు కూడా ఎవరు లేరు. దేవుడు గనుక మన మీద వ్యాజ్యమాడితే, దేవుడు గనుక మన మీద యుద్ధం చేస్తే, మన యొక్క దోషాన్ని బట్టి, మన యొక్క అపరాధములను బట్టి ఆయన మనతో వ్యాజ్యమాడుతూ ఆయన గనుక నేరస్థాపన మన మీద చేసేటట్లయితే, ఆయన తన యొక్క కీడును గనుక మన మీదకి రాజేస్తే, మనలను ఓదార్చగలిగిన వారు కానీ, మనలను ఆదరించగలిగిన వారు కానీ ఎవ్వరి కూడా ఉండరు. మనుష్యుల వలన మనకి ఏదైనా అపాయం కలిగిందనుకోండి, మనుష్యుల చేత మనం మోసగింపబడ్డామనుకోండి, లేకపోతే మనుష్యుల వలన మనం ఏదైనా సరే నష్టపోయి కీడును అనుభవిస్తున్నామా, మనము నమ్మినటువంటి జీవము కలిగిన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన తన యొక్క దక్షిణ హస్తాన్ని చాపుతాడు, మనలను ఆదుకొని మనకి చేస్తాడు. కానీ దేవుడే మన మీదకి కీడు రప్పిస్తే గనక మనల్ని ఆదుకునేవారు కానీ, మనకి సహాయం చేయగలిగిన వారు కానీ, మనల్ని ఆదరించేవారు కానీ, మనల్ని ఓదార్చేవారు కానీ ఎవరు కూడా ఉండరు. ఇక్కడ దానిని బట్టి ఏంటంట వారికి పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించను. ఏమొచ్చిందంట? మాటి పాడు అంటూ ఉంటాం కదా, దేని తిట్టుకుంటా, దేనికి ప్రతిదానికి కూడా దేమని అంటాము? దేవుని పిల్లల యొక్క నోటన ఎప్పుడు కూడా పాడు, నాశనము అనేటువంటి మాటలు రాకూడదు. పాడు జీవితం, ఎందుకు జీవిస్తున్నానో తెలియదు, పాడు జీవితం, పాడు అనే మాటలు ఎప్పుడు కూడా మన నోటన రాకూడదు. నాశనము, నేను నశించిపోయినా బాగుండు, లేకపోతే వాళ్ళు నశించిపోయినా బాగుండు, మీ పిల్లలను గూర్చి, భర్తలను గూర్చి, ఎవరెవరిని గూర్చియో మీరేం చేస్తూ ఉంటారు? నాశనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు, శాపవచనాలు అనేటువంటివి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా అలాంటి మాటలు మన నోటన రాకూడదు. ఇక్కడ దేవునికి విరోధముగా నడుచుకున్నదాన్ని బట్టి, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారి మీదకి రప్పించాడంట పాడు, నాశనము, కరువు, ఖడ్గము. నీకు నేను నిన్ను ఎట్లు ఓదార్చుదును, ఏ విధంగా అంటే అంతా కూడా వీళ్ళు ఏమైనారు, అంత ఎక్కడ చూసినా కూడా వీరికి నాశనమే తటస్థించింది, కరువు, ఖడ్గం, ఏమీ లేదు.
పోగొట్టుకునేటువంటి వారుగా ఉన్నారు. కుమారులు ఏమైపోయారంట? మూర్ఛిల్లిపోయారంట. ఎలాగ మూర్ఛిల్లిపోయారు అంటే పెయింట్ అయ్యి పడిపోవడం అనమాట. మూర్ఛిల్లి పడిపోయినటువంటి వారు. అలసిపోవడము అని అంటే సొమ్మసిల్లిపోవడము అంటే ఇది. అలసి సొమ్మసిల్లిపోవడం, మూర్ఛిల్లిపోయినటువంటి వారుగా ఉన్నారంట. దుప్పి వలలో చిక్కుబడినట్టు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోను దేవుని గద్దింపుతోను. ఎప్పుడు మనము అలసిపోతాము, ఎప్పుడు మనము సొమ్మసిల్లిపోయేటువంటి వారంగా ఉంటాము. ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, వారు చేసినటువంటి పాపం, వారు చేసినటువంటి దోషములు అనేటువంటి వెంట వారి మీద వ్యాజ్యమాడుతూ ఉన్నాయి, వారి మీద వ్యాజ్యమాడుతూ ఉన్నాయి. వారిని పిలిచినటువంటి దేవుడు వారితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు వారిని గురించి మాట్లాడు, దోషకాలము సమాప్తమైనదని, దోష రుణము తీర్చబడిందని, వారు తమ సమస్త పాపముల నిమిత్తము కూడా రెండింతలు పొందిన సమాచారాన్ని ప్రకటించమని. అంటే ఎందుకు వారికి శ్రమ కలిగింది, ఎందుకు వారు అలసిపోయిన వారుగా, సొమ్మసిల్లిపోయిన వారుగా, మూర్ఛిల్లి పడిపోయినటువంటి వారుగా ఉన్నారు అని అంటే, వారు చేసినటువంటి పాపము, వారు చేసినటువంటి దోషములనేవి దేవుని దృష్టికి కోపాన్ని పుట్టింపచేశాడు. దేవుడు తన క్రోధ పాత్రనంట వారి మీద కృమ్మరింపజేశాడంట. చూడండి, మీరు ఇర్మియా గ్రంథంలో చూసినా కూడా, నేను అన్ని మాటలను మీకు నేను చూపించడం లేదు కానీ సరే, ఇర్మియా గారు రాసినటువంటి విలాప వాక్యముల గ్రంథము, విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచన భాగం నుండి చదువుకుందాం. ద్రోవను నడుచువారిలారా, ఇలాగూ జరుగుట మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగచేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. హెదము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలయొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. పైన వేయబడినవై నా మెడ మీదికి ఎక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతేని. ఎందుకు వారు పడిపోయి ఉన్నారు అని అంటే, ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారి విషయంలో దేవుడు రప్పించినటువంటి కీడును బట్టి, దేవుని ప్రజలైనటువంటి వారు తొట్టిల్లి తూలి పడిపోవడానికి, వారికి లేవలే అనుకున్నా కూడా లేవలేనటువంటి బలహీనత, శక్తిహీనత అనేటువంటిది వారిని ఆవరించింది అని అంటే, చూడండి అన్నట్టు త్రోవన నడిచేటువంటి వారులారా అని పిలుస్తూ, చూడండి ఆ పై భాగాన్ని కూడా మీరు చదివినట్లయితే, దేవుని దృష్టికి నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము అని త్రోవన నడిచేటువంటి వాళ్ళకి చెప్తూ, ఇలాగ జరుగుట చూడగా నీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమును నాకు కలుగ చేసినటువంటి శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందో లేదో మీరు నిదానించి చూడండి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని
అగ్నిని ప్రయోగించి ఉన్నాడు. వారి మీదకి ఏమొచ్చిందంట? వారి ఎముకల మీదకి అగ్నిని ప్రయోగించాడట. పాదములను చిక్కుపరచడానికేమో వలయొగ్గింది, వారిని ఆయన వెనుకకు త్రిప్పాడు. అంటే దేవుని యొక్క మార్గములలో నడవడానికి వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం ఏంటి అంటే గనక వారిది ఎలాంటి భయభక్తులు అంటే దేవుడు మాత్రము ఆయనే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే దేవుడు, వారికి కూడా దేవుడే. మా పితరుల దేవుడవు నీవే, యాకోబు దేవుడవు నీవే, పరమున ఆకాశమందు ఆశీర్యుడమైనటువంటి మా దేవ అనే వారు ప్రార్థన చేస్తారు. వారికి అనుగ్రహింపబడినటువంటి ధర్మశాస్త్రమే దేవుని యొక్క మార్గమై ఉన్నది. అయితే అనుగ్రహింప చేసినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాత్రము వారు నేర్చుకున్నటువంటి భయభక్తులన్నీ కూడా ఎలాంటి భయభక్తులు అంటే మానవులు ఏర్పరిచినటువంటి విధులను బట్టి వారు భయభక్తులు నేర్చుకున్నారంట. కానీ వారి యొక్క హృదయం మాత్రము ఆయనకి, దేవునికి మాత్రము చాలా దూరంగా ఉందంట. దేవుడు మొదట దేనిని చూస్తాడు? ఆయన మన 10 రూపాయలు లక్ష్య పెట్టే దేవుడు కాదు. నీ హృదయంలో ఆయన లేకుండా, ఆయన ధర్మశాస్త్రము నీ హృదయంలో లేకుండా నీ నోట నుండి కనుక నీవు వాక్యాన్ని ప్రకటిస్తే, వాక్యాన్ని కనుక నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఎంత మాత్రము అంగీకరించాడు. ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన దేవుని యొక్క మనం నమ్మాము అంటే ఖచ్చితంగా మొట్టమొదట మన హృదయంలో ఆయన యొక్క ధర్మవిధి అనేటువంటిది లిఖింపబడాల. హృదయంలో లేకుండా నోటితో మనం చెప్పేటువంటి వారిలాగా ఉండకూడదు, నోటితో చెప్పేవారిలాగా ఉండకూడదు. అందుకని వారిని వేషధారులు అన్నాడు. సున్నం కొట్టినటువంటి సమాధులను పోలినటువంటి వారై ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వారు నేర్చుకున్నటువంటి భయభక్తులు అనేవి యథార్థమైనటువంటివిగా లేవు, దేవునికి ఇష్టమైనటువంటివిగా లేవు. వారికి దేవుని అయితే వారి దేవుని యొక్క నామాన్ని వారు ఒప్పుకుంటున్నారు, కానీ వారి యొక్క విశ్వాసము దేవుని యందు ఉన్నట్లుగా వారి నోటితో చెప్పుచున్నారు, కానీ హృదయంలో మాత్రం ఏమి లేదు, విశ్వాసం. విశ్వాసం అనేది కనుక వారికి ఉంటే వారి దేనిని విశ్వాసం అంటే దేవుడు అనుగ్రహింప చేసినటువంటి మాటను అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ వారు త్రోవ తప్పారు, దేవుడు తన ప్రవక్తలను పంపించాడు, వాళ్ళు ఏం చేయాలి? మార్గాలను సరి చేసుకోవాలి, వారి ప్రవర్తనను మార్చుకోవాలి. కానీ వారు తమ యొక్క ప్రవర్తనను వారు ఎంత మాత్రము మార్చుకోకుండా, వారి క్రియలను వారు ఎంత మాత్రము దిద్దుబాటు చేసుకోకుండా, నీవే మాకు దేవుడి వారి మాత్రము వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు చేసేటువంటి ప్రార్థనను బట్టి ఇప్పుడు వారైతే దేవుని ధర్మశాస్త్రమును వారు కలిగిన వారుగా ఉన్నారు. అక్షరార్థముగా వారికి ఏమున్నది? దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వెళ్ళవేస్తున్నారు, ప్రకటిస్తున్నారు, సమాజ మందిరాల్లో బోధిస్తున్నారు, యెహోవా మందిరం అని చెప్పి వారు మందిరానికి వెళ్తున్నారు. కానీ వారికి దేవుని యొక్క మార్గం మాత్రము కనబరచబడింది. ఇప్పుడు వారికి దేవుని మార్గము అనేటువంటిది కనబడకున్నట్లుగా దేవుడే వారిని ఏం చేశారంట? వెనుకకు ఎక్కువ వేశారండి. వారు తమ యొక్క ఆలోచనలను దేవునిని వారు తప్పిపోయి ఉన్నారు కనుక వారు దేవుని యొక్క మార్గమును ఎరుగరైతిరి అన్నాడు పౌలు గారు రోమాపత్రికలో. అంటే వారు దేవుని యొక్క మార్గాన్ని ఎందుకు ఎరగలేదు? వారి ఆలోచనల్లోనే తప్పిపోయాడు. వారి హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు, వారి తలంపులలోనే దేవుని యొక్క ఉద్దేశములు అనేటువంటి వారు ఎంత మాత్రమో గ్రహించలేకపోయారు. దేవుని యొక్క జ్ఞానానుసారముగా వారు దేవునిని వెతకలేదు. దేవుని యొక్క జ్ఞానానుసారంగా వారిని దేవుని వెతకకుండా తమ యొక్క స్వనీతిని వారు స్థాపింపబడుకొని ఉన్నారు. అందుకని వారి మీదకి దేవుడు ఏం చేశారు అంటే కీడును రాజేస్తున్నాడు. వారి మార్గాలను ఆయన తిప్పివేశాడు. వారి యొక్క ఎముకలనంటే అగ్నిలాగా ఆయన కాల్చివేశాడంట, అగ్ని ప్రయోగించాడంట. అది ఎడతెగక వాటిని ఏం చేస్తుందంటే ఎముకలని కాల్చివేస్తా ఉన్నదంట. ఎముకలను అగ్ని కాల్చివేసినట్లుగా ఉందంట. ఎప్పుడైనా మీ ఎముకలు మండుతున్నట్టుగా మీకు అనిపించినాయి అనుకోండి, ఎముకలలో మంట మీకు ఎప్పుడైనా పుట్టిద్దా? ఎముకలు ఎప్పుడు మండుతాయి తెలుసా? ఒకటేమో దేవుని యొక్క మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంట? అగ్నిని ప్రయోగిస్తాడంట ఎముకల మీద. అవి మన యొక్క ఎముకలని ఎడతెగక
కాలుస్తూ ఉంటాయి. ఒకటి. రెండవదిగా దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మీయా గారు చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఆయన దగ్గరికి వచ్చినప్పుడంట, దేవుని యొక్క మాట ఆయన ప్రజలకు ప్రకటించమని వచ్చి ఆయన నోరు మూసుకొని ఉంటే ఈ వాక్యము ఎడతెగక ఆయన యొక్క ఎముకలు ఏం చేస్తుందంట, కాల్చి వేస్తాం. కానీ నీ యొక్క ఎముకలు ఎందుకు కాలుతున్నాయో, నీ ఎముకలు దేనిని బట్టి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పమంటే దేవుని వాక్యాన్ని ప్రకటించకపోవడాన్ని బట్టి నీ ఎముకలు మండుతున్నాయా, లేకపోతే నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి, నువ్వు ఎంతకి లోబడకపోవడాన్ని బట్టి దేవుడు పరమ నుండి అగ్నిని నీ మీదకు పంపించాడా, ప్రయోగించాడా? శత్రువుకి అప్పగించబడ్డాము. శత్రువుకి అప్పగించబడము అని అంటే మన యొక్క దేహం అంతా కూడా ఏమైపోతుంది అంటే గనక బలహీనపరచబడిపోతుంది. ఎముకలు బలహీనమైపోతాయి, మన గుండె బలహీనమైపోతుంది, మన శరీరం అంతా కూడా ఏమైపోతుంది అంటే బలహీనమైపోతుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడు, తన క్రోధ పాత్రను వారి మీద ఎలాగా రొమ్మరింప చేశాడు అని అంటే శత్రువుకి వారిని అప్పగించాడు, బబులోనికి వారిని చెరగా అప్పగించాడు. వారికి శ్రమ కలిగింది. ఎలాగా మత్తులైనటువంటి వాళ్ళు కనుక ఎలాగా తూలి పడిపోయే వాళ్ళు కనుక శ్రమలతో వీళ్ళు ఏంటంట, మత్తుని పానం చేయకుండానే వీళ్ళు శ్రమలో ఏమైపోతున్నారంటే తూలి పడిపోతున్నారు. చాలా మందికి ఇలానే ఉంటుంది. చాలా మంది శ్రమలో ఎలా ఉంటారు అంటే ఎక్కడ పడిపోతామో కూడా తెలియదు అన్నట్లుగా ఉంటారు. ఏ విధంగా నువ్వు పడిపోతున్నావు, దేవుడి క్రోధాగ్నిని నీ మీద కృమ్మరింపచేసి దేవుడి యొక్క కోపం నీ మీద రగులుకుంటూ నువ్వు పడిపోతున్నావా, లేకపోతే దేవుని కొరకు జీవిస్తూ దేవుని నామమును బట్టి శ్రమ పొందుతూ నువ్వు తూలి పడిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. రెండు విధాలుగా వస్తుంది శ్రమ కూడా. అవిధేయులంగా ఉన్నా శ్రమ వస్తుంది, దేవునికి విధేయులంగా అయినప్పుడు కూడా ఈ లోకంలో నుంచి మనకి శ్రమ కలిగి మన శరీరం అంతా కూడా ఏమైపోతుంది అంటే కనుక బలహీనపరచబడి తూలి పడిపోయేటటువంటి వారు. కానీ ఏ విధమైనటువంటి బలహీనత ఇక్కడైతే మరి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు తన ప్రజలైనటువంటి వారిని బలపరచడానికి వారితో మాట్లాడుతూ నిజముగా వాళ్ళు సొమ్మసిల్లిపోతారంట, యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారంట. అయితే సొమ్మసిల్లేటువంటి వారికి బలమిచ్చేటువంటి వాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించేవాడు ఆయనే అని చెప్తున్నాడు. అంటే సొమ్మసిల్లిపోతున్నారు వీళ్ళు తొట్టిల్లి పడిపోయేటువంటి వారుగా ఉన్నారు, శక్తిహీనులుగా ఉన్నారు. వీరి యొక్క బలమంతా కూడా ఏమైపోయింది అంటే బలహీనమైపోయింది. అదే కదా ఇప్పుడు చూస్తున్నాము. 1వ అధ్యాయము 14వ వచ్చిన భాగంలో నా బలమును ఆయన బలహీనతగా చేసిన ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించినాడు, నేను వారి ఎదుట లేవలేకపోతేని. చూడండి, అంటే దేవుడు వారికి బలమై ఉండాలా, అయితే వారేమైపోయారంట, బలహీనమైపోయారంట. వారి యొక్క ఎముకలేమో అగ్ని చేత నిత్యము కూడా ఏమవుతా ఉన్నాయి, ఎడతెగక కాల్చబడతా ఉన్నాయంట. ఇంకా చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచ్చిన భాగం నుంచి నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు.
నీ దేశము పాడైపోయేను, నీ పట్టణములు అగ్ని చేత కాలిపోయేను. నీ ఎదుటనే అన్యులు నీ భూమిని తినివేయించినారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయేను. ఏమై ఉన్నారంట? వారు నిత్యము తిరుగుబాటు చేయడాన్ని బట్టి వారు కొట్టబడుతూ ఉన్నారంట. మీరేలా ఇంకను కొట్టబడదురని ప్రతి వాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడంట. ప్రతి వాని గుండె కూడా బలహీనం. ప్రతి వాని యొక్క నడినెత్తిన ఉంది వ్యాధి ఉందంట. అంటే వ్యాధి లేని వారు ఎవరు కూడా లేరు. నాకు వ్యాధి లేదు, నాకు రోగం లేదు అనేవాళ్ళే ఎవ్వరు లేకుండా ప్రతి వాని నడినెత్తిన వ్యాధి అనేది ఉన్నదంట. ప్రతి వాని గుండె కూడా బలహీనం. అరికాలు మొదలుకొని తల వరకు కూడా స్వస్థత కొంచెమైనా లేదంట. ఎక్కడ చూచినా గాయాలు, ఎక్కడ చూచినా దెబ్బలు, పచ్చి. అంటే ఏ మాత్రము కొంచెమైనా సరే స్వస్థత అనేది లేదంట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? అరికాలు మొదలుకొని తల వరకు. ఎంత బలహీనులుగా మార్చబడ్డారో చూడండి. వారు బలహీనులుగా చేయబడ్డారు. ఏ కొంచెమైనను కూడా స్వస్థత లేదు. వీరికి కలిగినటువంటి బలహీనత ఎలా సంభవించింది? వీరు ఎలాగా బలహీనులుగా చేయబడ్డారు? వీరి కుమారులు ఎలాగా మూర్ఛిల్లిపోయారు? వీరు ఎలాగా సొమ్మసిల్లిపోయారు? వీరి యొక్క ఎముకలు అగ్ని చేతులు ఎలాగా కాల్చబడుతున్నాయి? వీరి గుండె ఎలా బలహీనమైంది? వీరికి ఎలాగా కరువు ప్రాప్తించింది? వీరికి ఎలాగా పాడు నాశనం అనేటువంటిది తటస్థించింది? క్షామము ఖడ్గం అనేటువంటిది వీరి మీదకి ఎలా వచ్చి వీరు ఏ మాత్రమును కూడా కొంచెమైన శక్తి లేని వారు, కొంచెమైన బలము అనేటువంటిది లేని వారుగా వారు ఉన్నారు. దేనిని బట్టి అని అంటే దేవుడు వారితోటి వ్యాజ్యమాడారు. దేవుడు వారితోటి యుద్ధం చేశారు. కనుకనే వారు ఏమైపోయారు అంటే ప్రతి వారి నడినెత్తిన బలహీనత, ప్రతి వారు కూడా బలహీనులై వారు పడిపోయి ఉన్నారు. శక్తి అనేటువంటిది వారిలో లేకపోయింది. వారు సొమ్మసిల్లిపోయిన వారుగా ఉన్నారు. అలసి సొమ్మసిల్లిపోయిన వారుగా, తొట్టిల్లి తూలిపోయినటువంటి వారుగా, మూర్ఛిల్లిపోయినటువంటి వారుగా వారు ఉన్నారు. కానీ దేవుడు వారి పాపానికి రెండింతలు వారి మీదకి ప్రతిఫలాన్ని రప్పించి దేవుడు మరలా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడు? నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. దేవుడు తన వాక్కును ఆయన ప్రజల ఎదుగు పంపిస్తాడు. దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ఆయన మరువనటువంటి దేవుడు. మనం చేసినటువంటి పాపాలను ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహింపచేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల మీదకైతే దేవుడు వారు చేసినటువంటి కీడునకు, వారు చేసినటువంటి ద్రోహానికి, తిరుగుబాటుకి వారికి ప్రతిఫలాన్ని రాచేసి దేవుడు ఈ మారు వారిని ఏం చేస్తున్నాడు? ఓదార్చబోతా ఉన్నాడు. వారిని ఆదరించబోతా ఉన్నాడు. వారితో ప్రేమగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమగా మాట్లాడుడి అంటున్నాడు. తన వాక్కును ఇశ్రాయేలు పక్షముగా ఆయన బయలుపరుస్తాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే ఇశ్రాయేలు పక్షంగా దేవుడు బయలుపరిచినటువంటి వాక్కు ఏదైతే వారు నశించిపోయారో, నశించినటువంటి వారి కొరకు మేము నశించిపోతమే అనుకున్నారు. దేవుడికి కూడా వారి మీదకి నాశనాన్ని పంపించు, కరువును, క్షామాన్ని వారి మీదకి పంపించు, పాడు నాశనం అనేది వారికి తటస్థించింది. కానీ దేవుడు వారిని తిరిగి మరలా రక్షించడానికి తన వాక్కును ఆయన పంపిస్తున్నాడు. దేవుడు తాను సిద్ధపరిచినటువంటి రక్షణ
లాంటిది ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యములు ఆయన ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఆయన పంపిస్తూ ఉన్నాడు. చూడండి, వారి యొక్క మార్గాలని ఆయన సరిచేస్తూ ఉన్నాడు. చూడండి, అరణ్యములో యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచుడండి, ఎడారిలో దేవుని రాజ్య మార్గాన్ని సరళము చేయండి అంటూ ప్రతి లోయను ఎత్తు చేయాలా, ప్రతి పర్వతమును ప్రతి కొండను కూడా అణచవలి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలి. యెహోవా మహిమ బయలుపరచబడు, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెను, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? వంకరవి చక్క చేయబోతున్నాడంట, కరుకైనటువంటి వాటిని సమముగా ఉండజేయబోతున్నాడు. దేని కొరకు? యెహోవా మహిమ ఏమవ్వాలంట? బయలుపరచబడాలంట. యెహోవా మహిమ అనేటువంటి ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు కూడా తప్పకుండా చూడాలా, ఇలా జరుగును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మారు దేవుని యొక్క మహిమ అనేటువంటిది ఒక్క ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, సర్వ శరీరులు ఒకడును తప్పకుండా అందరూ కూడా చూడాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం. చూడండి, ఒక మారు సీనాయి పర్వతము మీద దేవుడు తన యొక్క మహిమను బయలుపరిచాడు. దేవుడు తన మహిమను వారికి బయలుపరి తానే దేవుడనని, ఐగుప్తు దాస్యత్వము నుంచి వారిని విమోచించి వారికి ముందుగా నడిపించుచున్న దేవుడనైన యెహోవాను నేనేనని ప్రతి ఒక్కరు కూడా ఆయన నామానికి భయపడినట్లుగాను, అలాగే తాను ఏర్పాటు చేసుకునేటువంటి సేవకుడును దాసుడనైనటువంటి మరి మోషే గారి యొక్క మాటను వారు లక్ష్య పెట్టినట్లుగా దేవుడు తాను ఏర్పరచుకున్న దాసుడనని ఆయన పక్షముగా దేవుడు తను తాను రుజువు చేసుకునడానికి దేవుడు తన ప్రత్యక్షతను సీనాయి పర్వతము మీద కనబరిచాడు. మోషేను సీనాయి పర్వతము మీదకి పిలిపించి దేవుడు 40 రాత్రింబవళ్ళు ఆయనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలు నడుచుకోవలసినటువంటి మార్గాన్ని ధర్మశాస్త్రముగా వారికి అనుగ్రహింపచేస్తున్నాడు. అయితే ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మార్గమును విడిచి తమ యొక్క ఇష్టానుసారమైనటువంటి త్రోవలలోనికి వారు తిరుగుటను బట్టి దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేసినటువంటి కనానులో నుంచి వారిని అందరినీ కూడా తోలివేస్తూ వారిని బబులోనికి చెరగా మరి శత్రువులకు వారిని అప్పగిస్తూ వారిని మరలా తిరిగి సమకూర్చేటువంటి కాలములో తన యొక్క మహిమను సర్వలోకానికి కూడా బయలుపరచగలరు. ఇశ్రాయేలుతోనూ అలాగనే దేవుడు తాను ఏర్పాటు చేసుకునేటువంటి సమస్త జనులలో కూడా ఆయన యొక్క మహిమ అనేటువంటిది బయలుపరచబడాలి. దీనిని ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అలసిన వారికి చూడండి, ఇక్కడ చెప్తూ 40వ అధ్యాయములోనైతే ఆయన సొమ్మసిల్లడు అలయడు అని, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమని, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే అంటున్నాడు. అంటే దేవుడు ఆయన సొమ్మసిల్లేటువంటి దేవుడు కాదట, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చే దేవుడు, సొమ్మసిల్లేటువంటి వారికి బలమిచ్చేటువంటి దేవుడు. అందుకనే ఈ 41వ అధ్యాయంలో కూడా చూడండి, 41వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం నుండి కనుక మనం చూస్తే, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను, వ్యాజ్యము తీర్చుకున్నటకు మనము కూడుకొందము రండి, తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరచుచున్నాడు, ధూళి వలె వారిని
పిలుస్తున్నాడు. ఎగిరిపోవు పొట్టువలే అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడని, జనములారా నూతన బలము పొందుడి. దేవుడు ఏమని పిలుస్తున్నాడు? జనములారా నూతన బలమును పొందుడు. వారు నా సన్నిధికి వచ్చి, దేవుడు ఏమంటున్నాడు? ఆయన జనులైనటువంటి వారిని పిలుస్తున్నాడు, నూతన బలాన్ని పొందండి అంటున్నాడు. అయితే ఆయన ప్రజలైనటువంటి వారు ఏం చేయాలంట? ఆయన సన్నిధికి వచ్చి మాట్లాడారు. వ్యాజ్యము తీర్చుటకు మనము కూడుకొందుము రండి అని దేవుడు పిలుస్తున్నాడు. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఎట్టి ఉపదేశాన్ని సిద్ధపరిచాడు, ఎట్టి బోధన వారికి అనుగ్రహింపచేస్తున్నాడు అని అంటే, ఎట్టి వాక్కును ప్రవక్తల ద్వారా ఆయన ప్రకటిస్తున్నాడు అంటే, జనములను నూతన బలాన్ని పొందమంటున్నాడు. అయితే ఎలాగా ఆయన బలాన్ని పొందుకుంటారు? ఆయన ప్రజలైనటువంటి వారిని ఆయన సన్నిధిలోనికి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలైనటువంటి వారంట ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనతో మాట్లాడాలంట. వ్యాజ్యము తీర్చుకొనడానికి మనము కూడుకొందము రండి. ఎలా పిలుస్తున్నాడు దేవుడు? ఏదైతే దేవుడు వారితో ఇప్పటిదాకా వ్యాజ్యమాడాడు, ఏదైతే ఇప్పటిదాకా వారితో వివాదపడి ఉన్నాడో, దేవుడు ఇప్పుడు వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి మనం కూడుకుందాం రండి, మనం కూడుకుందాము రండి. జనములు ఆయన సన్నిధిలోనికి వచ్చి వారంట మాట్లాడాలంట, అది మాట్లాడాలంట. అంటే దేవుని ప్రజలైనటువంటి మనకి యెషయా గ్రంథంలో కూడా మనకి బాగా అర్థం కావాలా అని అంటే, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచన భాగము నుండి చదువు. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, చెడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, ఎదురాని పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపముల రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇచ్చేటువంటి పిలుపు, జనములారా నూతన బలాన్ని పొందుడి అని అంటే, దేవుడు పిలిచినటువంటి పిలుపును బట్టి జనము ఆయన ప్రజలైనటువంటి వారు ఆయన ఎదుటికి ఎలా రావాలా అని అంటే, మౌనంగా ఉంటే కుదరదంట. ఎలా రావాలా? ఆయన సన్నిధికి వచ్చేవాళ్ళు ఆయన సన్నిధిలోనికి వచ్చి మాట్లాడాలంట. ఆయన ఏదైతే నీతో వ్యాజ్యమాడాడో, ఏదైతే నీతో వివాదపడ్డాడో, ఆ వివాదాన్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే దేవుని యొద్ద తీర్చుకునేటువంటి వారిగా రావాలంట. అంటే వారి యొక్క పాపాలను వారు ఒప్పుకొని విడిచిపెట్టే వారిలాగా రావాలంటే, ఎలా రావాలా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు అంటే, జనములారా నూతన బలాన్ని పొందండి అని పిలుస్తున్నాడు అంటే, ఏదైతే దేవుడు వారితో వ్యాజ్యమాడి వివాదపడ్డాడు, ఆ వివాదాన్ని తీర్చుకోవడానికి దేవుడు వారిని పిలుస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చేయాలా? వారు ఏదైతే కీడు చేశారో ఆ కీడును చేయడం మానేసి మేలు చేసే వాళ్ళలాగా రావాలంట. వాళ్ళని కడుక్కొని శుద్ధి చేసుకోవాలంట. వారు చేసినటువంటి దుష్క్రియలు అనేటువంటివి దేవునికి కనబడకుండా వాటిని తొలగించుకునే వారిగా రావాలంట. న్యాయాన్ని జాగ్రత్తగా విచారించాలంట. హింసించబడేటువంటి వారిని విడిపించాలంట. తండ్రి లేని వారికి న్యాయం అంటే ఏ దుష్కార్యాన్ని వారు చేశారు, ఏ దుష్టత్వాన్ని వారు జరిగించారు, ఏ విధమైన చెడుతనాన్ని వారు కలిగి ఉన్నారు, ఎవరికి అన్యాయం చేశారు, ఎవరిని వారు మోసగించారు, ఎవరికి వారు కీడు చేశారు, ఎవరి పక్షంగా వారు అన్యాయంగా తీర్పులు చేశారు, వీటన్నిటినీ కూడా వారు ఏం చేయాలంట? ఒప్పుకుంటూ క్రియలతో కూడా వారు ఏం చేయాలా?
సన్నిధిలోనికి వారు రావాలంట. అంటే వారి యొక్క వివాదమును దేవుడు చక్కగా పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చు. మీ పాపములు ఎర్రనివైనను సరే, రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడతాయి, కెంపు వలె ఎర్రనివైనను కూడా అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివైన. అంటే దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది ఎలాగా మన పక్షముగా బయలుపరచబడతా ఉన్నది. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ప్రేమగా మాట్లాడుడి అంటే నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి దేవుడు చూపించేటువంటి ప్రేమ? ఎలాంటి ఓదార్పును వారికి దేవుడు అనుగ్రహింపచేయబోతున్నాడు అని అంటే, వారు చేసినటువంటి పాపముల నుంచి వారు విమోచింపబడినట్లుగా దేవునికి వారికి మధ్య కలిగినటువంటి వివాదాన్ని తీర్చుకోవడానికి దేవుడు వారిని ప్రేమతో ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ప్రేమతో ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా వారి పాపములకు ఏమి లేకపోయింది? క్షమాపణ అనేది లేకపోయింది. ఇప్పటిదాకా వారికి వచ్చేసినటువంటి దోష భారం అనేటువంటిది వారిని ఏం చేసింది అంటే వారిని పొంగదీసింది. వారు అలసిపోయారు, సొమ్మసిల్లిపోయారు, లేవలేకుండా మూర్ఛిల్లిపోయినటువంటి స్థితిలో, శత్రువు ఎదుట లేవలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అయితే దేవుడు వారిని ప్రేమతో వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? వారి పాపాలకు పరిహారం కలిగేటట్లుగా. అప్పటిదాకా వారితో వ్యాజ్యమాడినటువంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వ్యాజ్యం తీర్చుకోవడానికి రమ్మని తన సన్నిధికి వారికి పిలుస్తున్నాడు. వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? మౌనంగా ఉండకూడదు. పిలిచిన ఆయన ఆయనే మాట్లాడతాడు అనుకోకూడదు. పిలిచిన ఆయనే మాట్లాడతాడు కాదు. దేవుడు పిలిచినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని ప్రజలు ఏం చేయాలా? వారి పాపాలు ఏంటో వాడు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. క్రియలతో కూడా వాళ్ళు ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టేవాళ్ళు. దేవునితో వారికి ఉన్నటువంటి వివాదాన్ని వారు తీర్చుకునేలాగా వారు దేవుని సన్నిధిలోనికి వారు రావాలా. దేవుడైతే చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకుని బలమీ ప్రభువా బలమీ ప్రభువా అంటే బలం ఇస్తాడా దేవుడు? ఎలా రావాలా? బలమీ ప్రభు వాగ్దానం చేశాక ఈ వాగ్దానం మీకు ఎవరికన్నా వచ్చిందా ఈ సంవత్సరం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అనే వాగ్దానం ఎవరికన్నా వచ్చిందా మీలో? ఎవరికి రాలేదా? శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించేవాడును ఆయనే అనేటువంటి మాట ఎవరికన్నా వచ్చిందా? ఎవరికి రాలేదా? మీకెవరికి రాకపోయినా దేవుడు మాత్రం మనందరినీ నూతన బలాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు? ఈ వాగ్దానాన్ని మన పక్షంగా అనుగ్రహింపజేస్తాడు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అందరూ నమ్ముతారా లేదా? దేవుడు బలాన్ని ఇస్తాడని ఖచ్చితంగా. అయితే బలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలా? బలం ఈ ప్రభు అంటే బలం రాదు. బలం ఈ ప్రభు అంటే బలం రాదు. ఎందుకు దేవుడు వారితో, ఇశ్రాయేలు ప్రజలతో, సర్వలోక నివాసులతో దేవుడు మరి మాటలను రాయించి ఉంచారు అని అంటే, ఖచ్చితంగా మనం ఎందుకు సొమ్మసిల్లిపోతాము అనేటువంటిది, మనం ఎందుకు బలహీనమవుతాము అనేటువంటిది మనం గ్రహించాలా. దేవునికి విరోధంగా మనం పాపం చేసి మనకున్నటువంటి బలాన్ని అంతటినీ వెనుక మనం పోగొట్టుకుని వారమైతే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? మనం ఏదైతే దేవునికి విరోధంగా పాపం చేశామో వాటన్నిటినీ కనుక మనం ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఆయనతో కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏమిస్తాడంట? జన్మలారా నూతన బలాన్ని పొందుడి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో నూతన బలాన్ని మనము పొందుకునేటువంటి వారమే. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటో, దేవుడిచ్చేటువంటి నూతన బలము అనేటువంటిది ఏమిటి అనేటువంటిది తర్వాత ధ్యానం చేద్దాం. అయితే ఎందుకు ఇక్కడ వీరు బలహీనులుగా ఉన్నారు, ఎందుకు దేవుడు వారితో మాట్లాడుతున్నారు అనేటువంటిది చూడండి. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. అంటే వారు దేవునికి విరోధంగా వచ్చేసినటువంటి
వచ్చి వారి బలమంతయు కూడా బలహీనంగా మార్చబడింది. శత్రువుకు వారు అప్పగించబడి శత్రువు ఎదుట వారు లేవకుండినట్లుగా వారు మూర్ఛిల్లిపోయారు. వారికి కలిగిన దానిని అంతటినీ కూడా వారు పోగొట్టుకుని వారు. వారికి ఆనందం లేదు, వారికి సంతోషం లేదు. అంతవరకు ఏమున్నది అంటే బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది. ఓదార్చేవారు లేరు, ఆదరించేవారు లేరు, బలపరిచేవారు లేరు, సహాయం చేసేవారు లేదు. అందుకని దేవుడు మరల వారి యొక్క పాప భారం అంతటిలో నుంచి వారిని విడిపించడానికి, వారి యొక్క దోష రుణమంతటిలో నుంచి వారిని విడిపించడానికి దేవుడు వారితో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఓదార్పు కలుగునట్లుగా, వారికి ఆదరణ కలుగునట్లుగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. సొమ్మసిల్లే వారికి బలమిచ్చేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయన. వాళ్ళు సొమ్మసిల్లిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిలు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. అయితే ఎవరు బలాన్ని పొందుతారు అంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. యెహోవా కొరకు ఎదురు చూడడము అంటే ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే యెహోవా కొరకు కనిపెట్టుకోవడం అంటే ఏంటి? దేవుడిచ్చేటువంటి నూతన బలం ఏంటి? ఆ నూతన బలం? నూతన బలము అని అంటే ఇప్పుడు దేవుడు మనతో వాగ్దానం చేశాడని ఇప్పుడు మనం ఏమైనా బాగా బలంగా మారిపోతామా? ఇప్పుడు 40 కేజీలు ఉన్న వాళ్ళు 60 కేజీలకు మారిపోతారా? లేకపోతే 50 కేజీలు ఉన్న వాళ్ళు 70 కేజీలకు మారిపోతారా? ఎంత మాత్రం అది కాదు బలము అని అంటే. ఇక్కడ దేవుడు మనకి రాసిచ్చినటువంటి మాటలను, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బలం, నూతన బలము అని అంటే. అయితే ఆ బలాన్ని మనం పొందుకోవాలా అంటే ఖచ్చితంగా మనం ఎలాంటి వాళ్ళలాగా ఉండాలంట? యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారిలాగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారిలాగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూడడము అని అంటే ఏమిటో వచ్చే వారము ధ్యానం చేసుకుందాం. దేవుడు తన కృపను సంఘపక్షంగా అనుగ్రహింపచేయునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహిమ కలిగిన మా ప్రియ యేసు, సర్వశక్తిమంతుడు ఒక దేవా, సర్వాధికారి మా ప్రియముగా నీకే స్తుతులు స్తోత్రములైన ఇదిగని పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడిన నీ సంఘముగా నీ నామమును బట్టి ప్రతిష్ఠించుకుని అయా నీ నామమును బట్టి ప్రార్థన చేయించు. నీ సంఘమైన మమ్మలను ప్రభు మీరే దర్శించి పరిశుద్ధ పరచమని విడుకొనిచ్చినాను కదా. నీ నీతి న్యాయములను ప్రభు మేము అనుసరించి నడుచుకున్నట్లుగా ప్రకటింపబడినటువంటి వాక్యం మాలో నా తల్లి నిలుపుతే మీరే ఫలింపచేయమని విడుకొనిచ్చాను. ఏది సత్యమైనదో, ఏది సత్యమైనదో అయ్యా ఇదిగో నా తల్లి మీరు ఎరగగలిగిన జ్ఞాన క్రియాలను అనుగ్రహింపచేయండి. ఏది మేలైనదో, ఏది కీడైనదో ఎరగగలిగినటువంటి వివేక హృదయాన్ని మీరు మాకు అనుగ్రహింపచేయండి. ఇదిగో నా తండ్రి అయ్యా నీకు నీకు తెలియలేదా? భూదిగంతములను సృజించిన దేవుడైన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యమైన ఇదిగో ప్రవక్త యెషయా గారి రాయబడింది, ప్రకటింపబడతాను. ఇదిగో మా దేవుడైన యెహోవా ఎట్టివాడు మేము ఎరగగలిగిన హృదయాన్ని మాకు మీరు అనుగ్రహింపచేయండి. అయ్యా బలముని నడికట్టుగా ధరించుకునేటటువంటి దేవుడు, ఇదిగో నీవు అలయని సొమ్మసిల్లనటువంటి దేవుడు. ఇదిగో భూమికి పునాదులను ఏర్పరిచి అయ్యా స్థిరపరిచినటువంటి వాడు, శూన్యములు భూమిని వేలాడదీసిన దేవుడు, ఆకాశ మహా
ఆకాశములను కలిగి చేసిన అయ్యా సర్వ సృష్టికర్త దేవుడు అయ్యా సర్వశక్తి గల దేవుడయ్యా, నీకు సాధ్యమైనది ఏది నీ ఎదుట నిలవబడగలిగినది కానీ అయ్యా ఇదిగో నాకు నీకు సాధ్యమైనది కానీ ఏది కూడా లేదు. ఇదిగో లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు, మృతులను సజీవులుగా లేపు సర్వశక్తి గల దేవుడు. దేవుని పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి నీ నామమును ఎరగగలిగినట్టుగా అయ్యా శక్తిని మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయగలుగుతున్నాం. అలసిన వానికి నా తండ్రి, సొమ్మసిల్లిన వానికి బలమునిచ్చు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగించేవాడు నీవే. అవును ప్రభువా, అయ్యా బాలురు అలసిపోవుదని, సొమ్మసిల్లుదని, యవనస్తులు తప్పక తొట్టిల్లుదని, యెహోవా కొరకు ఎదురు చూచువారు బలమును పొందుగలరు. అవును ప్రభువా, అయ్యా మేము అలసి సొమ్మసిల్లిపోయేటువంటి వారిగా ఏ ఒక్కరూ కూడా ఉండవద్దు కానీ నీ కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకోవడానికి నీ జనముగా నీ సన్నిధిలో మేము నిలిచేయగలిగిన శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించేయండి. హోలీ స్పిరిట్ ఆఫ్ అలసి సొమ్మసిల్లిపోయేవారిగా ఏ ఒక్కరు కూడా ఉండవద్దు నా తండ్రి దేవా. నూతన బలము చేత అయ్యా మేము నింపబడినట్లుగా నీ కొరకు ఎదురు చూడగలిగినటువంటి కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి. యేసు క్రీస్తు నామములోని శక్తిని ప్రభు మహిమని నా తండ్రి నీ సంగమని బయలుపరిచేయండి. ఇదిగో ఎవరైతే నేను అలసిపోయాను, నేను సొమ్మసిల్లిపోయాను అనుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా నేను దర్శించాను. నూతన బలముతో నా తండ్రి దేవా మీరు నింపమని వేడుకొంచున్నాను. ఇజ్రాయేల్ ప్రజలకు వలె పాపము చేత నా తండ్రి దేవా అయ్యా ఇదిగో నా తండ్రి దేవా దోషముల చేత నా తండ్రి దేవా ఏ ఒక్కరికి కూడా నా తండ్రి నీ చేత శిక్షింపబడి గద్దింపబడి నీ క్రోధ పాత్ర చేత కురుమరింపబడిన అలసి సొమ్మసిల్లి తుట్టిల్లి తూలిపడిపోయేవారు ఏ ఒక్కరు కూడా ఉండవద్దు నా తండ్రి దేవా. ఎదుగున తండ్రి ఇజ్రాయేల్ శరీరకు ఎదుగున తండ్రి దేవా ఏ ఒక్కరు కూడా ముచ్చిల్లిపోయేవారుగా ఉండదు. వాడు నాశనము, కరువు, క్షామం అనేటువంటి ఏది కూడా మాకు తటస్థింపబడవద్దు. వాదిని ఇజ్రాయేలుకైతే మీ కృప ప్రత్యక్షపరచబడి ఉండలేదు అయ్యా. ఇదిగో నీ నీతి న్యాయములు ఎట్టివో ఇదిగో నాకు మరుగుగా ఉన్నది, నీ మార్గము ఎట్టిదో వారికి మరుగుగా ఉన్నది. ఇదిగో నా ప్రభు నీ జ్ఞానము వారికి మరుగుగా ఉన్నది ప్రభు. ఇదిగో నా తండ్రి దేవా ఇదిగో నా ఇప్పటి కాలమందైతే అయ్యా మాకు సమస్తమైన తేటగా బయలుపరచబడినది నా తండ్రి దేవా. ఇదిగో నా తండ్రి నీ నీతి మాకు సమీపముగా రాజేస్తున్నావు, నీ రక్షణను మాకు అనుగ్రహింపచేస్తున్నావు ప్రభువా. ఇదిగో నీ సత్యమును నా తండ్రి మాకు అనుగ్రహింపచేస్తున్నావు, నీ కృపను మీరు మాకు బయలుపరిచినారు ప్రభువా. మమ్మల్ని పరిశుద్ధపరచుటకు విమోచన క్రయధనముగా ప్రభువైన యేసు క్రీస్తును మా కొరకు అనుగ్రహింపచేసినటువంటి గొప్ప దేవా, మా ప్రతి పాపము నుంచి మమ్మల్ని విమోచింపచేసినటువంటి దేవుడు. ఇదిగో నా తండ్రి దేవా ఏ ఒక్కరము కూడా నా తండ్రి దేవా ఆ పాపముల చేత మేము అలసిపోయేటువంటి వారముగా సొమ్మసిల్లిపోయేటువంటి వారముగా ఏ ఒక్కరము కూడా ఉండవద్దు కానీ నా తండ్రి దేవా. ఇదిగో యెహోవా కొరకు ఎదురు చూచు వారముగా నూతన బలమును మేము పొందుకొనడానికి కృప చూపండి. ఇదిగో నా తండ్రి మా బలము నీవే, మా శ్రేయ దుర్గము నీవే ప్రభువా. నీకంటే మాకు క్షేమాధారమైనటువంటిది ఏది లేదని ఎదురు మోషే గారు ఎలాగునైతే యెహోవా నా బలమా అని, దావీదు గారు ఎలాగునైతే యెహోవాయే నా బలమని నేను కీర్తించి గానము చేస్తున్నారు. ఇదిగో నా తండ్రి మాకు బలమై ఉన్నటువంటి గొప్ప దేవా నిన్ను కీర్తించి గానము చేయడానికి నాన్న నీ శక్తిని మీరు మాకు అనుగ్రహింపచేయమని విడుదలించిన నీ యందే మేము నమ్మికించగలిగిన హృదయాలు, మా హృదయాలను నీ సన్నిధిలో నీళ్ళ వల్ల కుమ్మరించగలిగినటువంటి కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయండి. మనుషులను మేము నమ్ముకునే వారిలాగా ఉండవద్దు ప్రభు.
ఇస్రాయేలులకు క్షేమాకాలం. మా బలము ఇదిగో నీవే, మా దుర్గము నీవే, మమ్మల్ని కాపాడువాడు, మమ్మల్ని రక్షించువాడు నీవే. ఇదిగో నీ పరిశుద్ధ పాదపీఠం సాగిలపడిన నూతన బలము చేతనైనా నీ సంఘాన్ని మీరు దర్శించారు. నూతన జీవము చేత నీ సంఘాన్ని మీరు దర్శించారు. క్రీస్తునందు జీవించగలిగినటువంటి శక్తితో, ఆత్మ బలముతో నా తండ్రి ఈ సంఘాన్ని మీరే నింపి నడిపించున్నాను. నజరుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఏర్పాటు చేయబడిన సకల పరిశుద్ధులకు చెరవచ్చిన సంఘమునికి నిరంతరము తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. అందరికీ వందనాలు.